అంటే కులం తక్కువ వాళ్ళని పెళ్లి చేసుకోవడం జరిగింది. తను మన పరువు మొత్తం పోయింది. సో తలకాయ ఎత్తుకొని ఎట్లా తిరుగుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ వాళ్ళని రెచ్చగొట్టడంతో ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా అంటే కొట్టిన తర్వాత చంపేసి ఆ బాడీని కారులో తీసుకెళ్ళి వాళ్ళ నానమ్మని పిలిచి, అంటే అక్కడ ఎవరింట్లో అయితే దినాలు జరుగుతున్నాయో వాళ్ళకి తెలియకుండా సో కార్ దగ్గరికి తీసుకెళ్ళి సో ఆ శవాన్ని చూపించి సో క్షణికానందం పొందారు అన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా. అదేవిధంగా బంటి వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు నేను నిజం చెప్తున్నా, నాకు మాట్లాడుతుంటేనే నాకు నా కళ్ళల్లోకి వాటర్ రావడం జరిగింది. ఎందుకంటే సో మేము కులం తక్కువ వాళ్ళం, సో మా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, మాకు న్యాయం జరగదు అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇప్పుడు బంటి చనిపోయింది, ఇక చనిపోయింది, ఇక మీరు మర్చిపోతారా? ఇక మరి ఏం చేయం సార్, ఇక మన దగ్గర ముందుకు వెళ్దాం అంటే డబ్బులు లేవు. ఇంకో విషయం ఏంటంటే సో భార్గవి వాళ్ళ అన్నలు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారంట. ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందంట. సో వాళ్ళ ప్రేమ ఒప్పుకున్న వాళ్ళు భార్గవి ప్రేమ ఎందుకు ఒప్పుకోలేరు? కాలం ముళ్ళ పొడిలో బతుకే పతనమా. సో అంటే ఇక్కడ పేరెంట్స్ తప్ప లేకుంటే పిల్లలది తప్ప, ఎవరిది తప్ప అంటారు మీరు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో నానమ్మ రాసిన రక్త చరిత్ర. సో ఏంది డిఫరెంట్గా నానమ్మ రాసిన రక్త చరిత్ర ఏంటి అని చెప్పేసి మీరు అందరూ అనుకుంటున్నారా? సో ఆ స్టోరీ మనం మాట్లాడుకోబోతున్నాం. సో కొన్ని సంవత్సరాల క్రితం మిర్యాలగూడలో పరువు హత్య జరిగింది. సో అమృత ప్రణయ్, సో ప్రణయ్ని చంపడం జరిగింది. సో ఆ విషయం అందరికీ తెలుసు. సేమ్ అదేవిధంగా అట్లాంటిదే సూర్యాపేటలో 2 రోజుల క్రితం జరిగింది. సో ఇక్కడ భార్గవి బంటి, సో బంటిని సో భార్గవి వాళ్ళ అన్నదమ్ములు చంపేయడం జరిగింది. సో ఈ టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది కూడా పరువు హత్యే. అసలు వీళ్ళ లవ్ స్టోరీకి వెళ్తే సో భార్గవి అట్లాగే బంటి, సో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రేమించుకుంటున్నారు. సో బంటి అనే వ్యక్తి భార్గవి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరూ అంటే తిను బంటి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకొని అది వాళ్ళ ఇంట్లో తెలియడం జరిగింది. తెలిసిన తర్వాత తనని అడగడం జరిగింది భార్గవిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు. బట్ నేను తననే చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ అన్నయ్య కూడా అంటే వీళ్ళది కులం తక్కువ కదా, అంటే వాళ్ళని మనం పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి తినని హెచ్చరించడం జరిగింది. దాని తర్వాత అంటే తిను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని చనిపోదామని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించినట్టు మనకు నిన్న ఇంటర్వ్యూలో మనకు చెప్పడం జరిగింది. సో అంటే ఇది కొన్ని రోజుల నుంచి గొడవ జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఇంట్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు. దాని తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు పెళ్లి చేద్దామని చెప్పేసి ఒక పర్సన్ని చూడడం జరిగింది. దాని తర్వాత ఎంగేజ్మెంట్ రేప్ అన్నప్పుడు తిను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి బంటి దగ్గరికి రావడం జరిగింది. సో బంటి భార్గవిని తీసుకెళ్ళి సో వాళ్ళ ఫ్రెండ్స్ సమక్షంలో ఒక టెంపుల్లో పెళ్లి చేసుకొని, ఇంకోటి ఇక్కడ బంటి వాళ్ళ ఫాదర్కి కూడా తెలియదు ఈయన పెళ్లి చేసుకుంటున్నట్టు. దాని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత బంటి వాళ్ళ అక్క బావకి చెప్పడం జరిగింది. సో నేను ఇట్లా పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి. పెళ్లి చేసుకున్న తర్వాత సో వీళ్ళు వేరుగా ఉందామని చెప్పేసి సూర్యాపేటలో ఒక అపార్ట్మెంట్లో రెంట్కున్నట్టు చెప్పడం జరిగింది నిన్న. సో బంటి వాళ్ళ వైఫ్ భార్గవి వేరే దగ్గర, అట్లాగే బంటి వాళ్ళ ఫాదర్ వేరే దగ్గర ఉండడం జరుగుతుంది ఇన్ని రోజుల నుంచి. సో ఇది వీళ్ళ ప్రేమ కథ. అంటే వీళ్ళు పెళ్లి చేసుకునే వరకు, పెళ్లి చేసుకొని వీళ్ళు వేరే దగ్గర ఉంటున్న దాకా ఇది ఒక కథ. అంటే ఇక్కడ వరకు అయిపోయింది. సో ఇక్కడ సీన్ స్టోరీ అసలైన కథ ఇక్కడ స్క్రీన్ ప్లే అనేది మొదలైంది. సో పెళ్ళి చేసుకున్న తర్వాత సో భార్గవి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ సో బైరి మహేష్, సో బైరి మహేష్కి ఇక్కడ ఈ బంటికి అసలు పడదు. బట్ వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత సో అంటే బైరి మహేష్ను బంటి దగ్గర రావడం, అంటే మనం ఇద్దరం కలిసి ఒక రియల్ ఎస్టేట్ మనకు ఒకటి వచ్చింది, ఆ రియల్ ఎస్టేట్ని మనం అంటే దాన్ని డీల్ చేసుకుందాం, దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి సో పరిచయం పెంచుకొని ఫ్రెండ్ అవ్వాలనుకున్నాడు. అంటే పెళ్ళికి ముందు బైరి మహేష్ అనే వ్యక్తి ఈయనకు శత్రువు. పెళ్ళైన తర్వాత సో తిను ఫ్రెండ్ అవ్వడం, ఒక 3 నెలల నుంచి దగ్గర అయిపోవడం, అట్లాగే సిట్టింగ్స్ అటు ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే తిను ఫ్రెండ్ అవ్వడానికి కారణం సో వీళ్ళ అన్నయ్య, భార్గవి వాళ్ళ అన్నయ్య. సో భార్గవి వాళ్ళ అన్నయ్య ప్లాన్
అంటే తను స్క్రీన్ ప్లే తను చేస్తే ఇక్కడ డైరెక్షన్ స్క్రీన్ ప్లే మొత్తం భార్గవి వాళ్ళ అన్నయ్య చేస్తే ఇక్కడ వచ్చి యాక్టర్గా తిను నటించడం జరిగింది. అంటే మంచిగా నమ్మించి గొంతు కొయ్యాలని చెప్పేసి బైరి మహేష్ అనుకున్నాడు. సో అదే విధంగా బైరి మహేష్ 26 ఆదివారం రోజు ఫోన్ చేసి మనం కలుద్దామని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. సో తిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కథ మొత్తం అక్కడ ఆ నైట్లో ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో అక్కడ బైరి మహేష్ అంటే డైరెక్షన్ భార్గవి వాళ్ళన్న డైరెక్షన్ ఎంత చేశాడో సో అంత మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం తను చేసిన తర్వాత తిను యాక్టర్గా తినను బంటిని అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గొడవ జరగడం జరిగింది. దాని తర్వాత ఈయనను బాగా కొట్టడము, అంటే మూతి మీద గుద్దడం, రాళ్ళతో ఇక్కడ కొట్టడము, దాని తర్వాత ఇక్కడ ఛాతిపైన లెగ్స్తో కొట్టడం, కాళ్ళతో తన్నినట్టున్నారు, తన్నేసి అదంతా బాగా కొట్టడం జరిగింది. బట్ ఈయన డెడ్ బాడీని చూస్తే అంటే కాళ్ళతో ఫేస్ పైన తన్నినట్టున్నారు. సో శివం ఇట్లా యాక్టివ్ దగ్గర పడి ఉన్నప్పుడు ఇట్లా ఉంది, అంటే కొట్టకండి అని ఇట్లా అడ్డం పెట్టినట్టు సేమ్ అట్లాగే ఉంది అందులో. అంటే మనము డెడ్ బాడీ ఏ ప్లేస్లో ఉందో అక్కడ మనం ఫోటోలు చూడడం జరిగింది. బట్ ఈయనను కొట్టి అంటే గొంతు నమిలి చంపేసిన తర్వాత కొట్టారా, లేకుండా కొట్టిన తర్వాత గొంతు నమిలారా ఏమో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే చంపడం జరిగింది. సో చంపేసి సో ఇక్కడ అసలైన కథ, అసలైన ట్విస్ట్. సో చంపేసి అసలు వీళ్ళు ఎందుకు చంపారు, సో అంటే భార్గవ్ వాళ్ళ అన్న వాళ్ళు అసలు ఎందుకు అంత కోపం వచ్చింది, పోలీసులు ఆరాధిస్తే మొత్తానికి ఈరోజు పొద్దున సంచలన నిజాలు బయటికి వచ్చినాయి. భార్గవి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత సో వీళ్ళ నానమ్మ భార్గవి వాళ్ళ అన్నలని వీళ్ళ నానమ్మ రెచ్చగొట్టడం జరిగింది. అసలు మీరు మగవాళ్ళేనా, అసలు రోజుకు మీరు అన్నం తింటున్నారు, అసలు ఎట్లా నిద్ర వస్తుంది మీకు, ఎట్లా నిద్రపోతున్నారు అని చెప్పేసి రెచ్చగొట్టడం జరిగింది. అంటే మనం ఒక గౌడ్స్ అంటే కులం తక్కువ వాళ్ళని పెళ్లి చేసుకోవడం జరిగింది, తను మన పరువు మొత్తం పోయింది, సో తలకాయ ఎత్తుకొని ఎట్లా తిరుగుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ వాళ్ళని రెచ్చగొట్టడంతో ఆ కోపంతో అంటే మొత్తం 2-3 నెలల నుంచి ప్లాన్ చేసి అంటే మా నానమ్మ ఇంతగానో తిడుతుంది కదా, సో మా నానమ్మ అంటే ఫేస్లో నవ్వు చూడాలని చెప్పేసి సో వీళ్ళు ఈ ప్లాన్ అంతా చేసి సో అంటే వీళ్ళు కొట్టి చంపేసిన తర్వాత వీళ్ళ నానమ్మ అంటే వాళ్ళ నానమ్మ ఫేస్లో అంటే వాళ్ళ నానమ్మ మొహంలో అంటే ఆనందం చూడాలని చెప్పేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ బంధువులలో ఎవరివో చనిపోతే దినాల రోజు అంటే దినాలకు వెళ్ళడం జరిగింది. ఆ నైట్ అంటే కొట్టిన తర్వాత చంపేసి ఆ బాడీని కారులో తీసుకెళ్ళి వాళ్ళ నానమ్మని పిలిచి అంటే అక్కడ ఎవరింట్లో అయితే దినాలు జరుగుతున్నాయో వాళ్ళకి తెలియకుండా సో కార్ దగ్గరికి తీసుకెళ్ళి సో ఆ శవాన్ని చూపించి సో క్షణికానందం పొందారు అన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే వాళ్ళ నానమ్మ ఫేస్లో ఆనందం చూద్దామని చెప్పేసి అంటే ఒక మనిషిని చంపి అంటే వాళ్ళ నానమ్మ రెచ్చగొట్టినందుకు మా నానమ్మ మొహంలో ఆనందం చూడాలి, అందుకే మేము తనని చంపడం జరిగింది బంటిని అని చెప్పేసి పోలీసులకు చెప్పడం జరిగింది. సో పోలీసులు విచారించగా సో విచారణలో వీళ్ళు వెల్లడించడం జరిగింది. అంటే మా నానమ్మ మొహంలో మేము ఆనందం చూడాలని బంటిని మేము చంపడం జరిగింది. సో మా భార్గవి మా చెల్లె అంటే పరువు తీయడంతో మా నానమ్మ చాలా కోపంతో బాధతో తను ఉంది, తన మొహంలో మేము ఆనందం చూడాలని చెప్పేసి చంపడం జరిగిందని చెప్పేసి ఈరోజు మార్నింగ్ చెప్పడం జరిగింది పోలీసులకి. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరిగింది. అసలు నిజం చెప్పాలంటే పేరెంట్స్ ఎట్లా అంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రేమగా ఎంతో మంచిగా చూసుకోవాలి, అంటే పిల్లలకి ఏ బాధ కలగొద్దు, మంచిగా వాళ్ళు అడిగిందల్లా ఇప్పిస్తూ ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చే వరకు అంటే పెళ్లి వయసుకు వచ్చే వరకు అంటే పిల్లల ఇష్టానుసారంగా ఎందుకు పెళ్లి చేయరు, అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళని ఎందుకు చేయాలనుకుంటారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అమృత ప్రణయ్ విషయంలో కూడా సో తను కూడా కులం తక్కువ వాడని చెప్పేసి తనకి ఇవ్వద్దని చెప్పేసి సో చెప్పడం జరిగింది. అమృత అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 6 months or 3 months తర్వాత తనని చంపడం జరిగింది ప్రణయ్ని. సో అదేవిధంగా ఇక్కడ కూడా చంపాలని చెప్పేసి చంపడం జరిగింది, అంటే పరువు కోసమే హత్య చేయడం జరిగింది. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ భార్గవి వాళ్ళ ఇంట్లో తెలియకుండా తినకు భార్గవికి ఫోన్ చేయడం, మాట్లాడడం, ఎలా ఉన్నావమ్మా అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉందంట మధ్యలో. దాని తర్వాత ఒకరోజు వీళ్ళ ఇంటికి వచ్చి మరి వెళ్ళిపోదామమ్మ మనము అని అంటే లేదు నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. దాని తర్వాత దీనికి ముందు కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం జరిగింది, అంటే వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది, ఇట్లా మా కూతురు లేదు ఇట్లా కిడ్నాప్ అయిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత వీళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళు పారిపోయినప్పుడు అంటే పెళ్లి చేసుకొని వేరే దగ్గర 1 week ఉన్నప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ని అంటే బంటి వాళ్ళ ఫ్రెండ్స్ని జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. సో నా ఫ్రెండ్స్ ఎందుకు బాధపడాలి మేము పెళ్లి చేసుకుంటే అని చెప్పేసి సో అనుకొని బంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అంటే మేమే ఇష్టానుసారంగా మేము వెళ్ళిపోయినామని చెప్పడంతో పోలీస్ వాళ్ళు కూడా
పోలీస్ వాళ్ళు కూడా భార్గవితో మాట్లాడిన తర్వాత భార్గవి వాళ్ళ అమ్మ నాన్నని పిలవడం జరిగింది. సో ఇక్కడ బంటి ఉండడం జరిగింది. సో ఇక్కడ భార్గవి వాళ్ళ అమ్మ నాన్న భార్గవితో చెప్పడం జరిగింది, అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మేము పెళ్లి చేస్తాం, మా ఇంటికి రామ్మా అని అంటే నేను వెళ్ళనని చెప్పేసి భార్గవి అంటే, లేదమ్మా నువ్వు 2 రోజుల్లో మీ ఇంట్లో ఉండని చెప్పేసి పోలీస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. 2 రోజుల తర్వాత నీ డెసిషన్ ఏందో చెప్పు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అనడంతో భార్గవి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంటే పరువు తక్కువ వాళ్ళని, అంటే కులం తక్కువ వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, మా పరువు ఎందుకు తీస్తున్నావు, మేము చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అడగడం జరిగింది. దాని తర్వాత నాకు లేదు, నేను బంటితోటే ఉంటా, బంటితోటే నేను ఉంటే నేను ఆనందంగా ఉంటా, సో నేను ఆనందంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బంటి 2 రోజుల తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళి సో భార్గవిని తీసుకురండి ఒకసారి మనం మాట్లాడదాం, తన ఇష్టం ఏందో చెప్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు సో భార్గవి నేను బంటితోటే ఉంటా, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో భార్గవిని బంటికి అప్పగించడం జరిగింది. వీళ్ళు వెళ్ళి సూర్యాపేటలో ఉండడం జరిగింది. ఇది జరిగిన తర్వాత మళ్ళీ భార్గవి వాళ్ళ మమ్మీ ఇక్కడికి భార్గవి వాళ్ళ ఇంటికి వచ్చేసి అంటే రామ్మ వచ్చేసి మళ్ళీ నీకు 2వ పెళ్లి చేస్తామని చెప్పేసి భార్గవితో చెప్పడం జరిగింది. సో అప్పుడు చెప్పినప్పుడు తను వాళ్ళ భార్గవి వాళ్ళ వదినతో, అంటే మన ఇంటర్వ్యూలో మీరు చూసారు కదా వాళ్ళ బంటి వాళ్ళ అక్కయ్య, సో తనతో చెప్పడం జరిగింది మళ్ళీ నాకు 2వ పెళ్లి చేస్తానని చెప్పేసి మా అమ్మ అంటుందంటే, సో బంటి వాళ్ళ అక్కయ్య భార్గవి వాళ్ళ అమ్మతో మాట్లాడడం జరిగిందంట. సో ఎట్లాగో వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు కదా, సో వాళ్ళకి మనం రిసెప్షన్ చేద్దాం, మీరు రండి మనం కలిసి చేద్దామని చెప్పేసి అన్నప్పుడు మేము రామని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పడంతో ఇప్పుడు కొన్ని రోజులల్లా రిసెప్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారంట. అంటే బంటి అనుకున్నాడంట, అంటే నిజంగా మనం ఒక రిసెప్షన్ చేసుకుందాం పెళ్ళి చేసుకున్నట్టు అని చెప్పేసి రిసెప్షన్ చేసుకోవాలనుకున్నారు. రిసెప్షన్ చేసుకునే కొన్ని రోజులలోనే ఇట్లా జరిపోవడం, అంటే వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు ఇంకా కొన్ని రోజులలో మనం రిసెప్షన్ చేసుకుందామని. రిసెప్షన్ జరగక ముందుకే సో ఇక్కడ బంటిని చంపడం జరిగింది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భార్గవి వాళ్ళ అన్నయ్యల ఫ్రెండ్ బంటి, భార్గవి వల్ల అన్న వాళ్ళ ఫ్రెండే ఈ బంటి. అంటే ఫ్రెండ్షిప్కి కులం అడ్డు రాదు, కానీ అంటే కులం అడ్డు రాదు ఫ్రెండ్షిప్కి, అంటే పెళ్ళికి కులం అడ్డు వస్తుందా, అంటే కులం తక్కువ వాళ్ళు అంటే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. కానీ చాలామంది కులాంతర వివాహాలు చేసుకొని ఎంతో మంచి హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ లవ్ చేసుకుంటే అంటే కులం వాళ్ళనే పెళ్లి చేసుకుంటే లవ్ యాక్సెప్ట్ చేస్తారా అంటే పేరెంట్స్కి నేను ఒకటే చెప్తున్నా, అంటే చిన్నప్పటి నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం కావాలో మీరు చూస్తున్నారు. సో పెద్దగా అయిన తర్వాత కూడా మీరు అంటే ప్రేమించిన వ్యక్తిని మీరు టెస్ట్ చేయండి, అంటే తను మంచోడా కాదా అది అని చూసిన తర్వాత తనకిచ్చి పెళ్లి చేయాలా లేదా అనేది, అంటే మీకు కొన్ని రీజన్స్ వస్తాయి, ఆయనకి ఎందుకు పెళ్లి చేయాలి, ఆయనతో ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలి, ఆయనకి ఈ ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఎట్లా ఉంటావు, అవి కొన్ని కారణాలు చెప్తే అంటే లవ్ చేసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ అక్కడ కొంచెం పేరెంట్స్ చెప్పింది నిజమే కదా అని చెప్పేసి వింటూ ఉంటారు కొంతమంది. సో అట్లా కూడా ట్రై చేయట్లేదు. సో అంటే పేరెంట్స్కి ఒకటే నేను చెప్తున్నా, అంటే పిల్లలకి ఇష్టమైంది ఏదైనా ఉందంటే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పించిన వాళ్ళు ప్రేమ వరకు వచ్చే వరకు మీరు ఎందుకు ఒప్పుకోరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదేవిధంగా సో ఇక్కడ నేను ప్రేమికులకు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా, అంటే తెలిసి తెలియని ఏజ్లో పెళ్లి చేసుకొని ఏం చేస్తారు అసలు, అంటే ఇక్కడ తప్పు ఎవరిది ఉందంటే ఇక్కడ లవర్స్ ఇది తప్పే, ఇక్కడ పేరెంట్స్ ఇది తప్పే. పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, నైట్లో ఏం చేస్తున్నారు, ఎవరితోటన్నా కాల్లో మాట్లాడుతున్నారా ఏంటనేది ఇక్కడ పేరెంట్స్ చూస్తూ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు కూడా అంటే మన పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు, ఎంత కష్టపడి మనకు చదివిపిస్తున్నారు, అసలు వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, ఎంతమంది దగ్గర అప్పులు చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు చూడాలి. అంటే మీకు ఇష్టమైన బట్టలు ఇప్పించినప్పుడు, ఇష్టమైన ఫుడ్ తినిపించినప్పుడు, ఇష్టమైన ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు పేరెంట్స్ మీద కోపం రాని మీకు, అంటే ఇక్కడ లవ్ అనేసరికి అంటే ఒక ప్రేమించిన వ్యక్తిని అంటే చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మను నాన్నను కాదని ప్రేమించిన 3వ వ్యక్తితో వెళ్ళిపోవాలని చెప్పేసి ఎట్లా అనుకుంటారో నాకు అర్థం కాదు. ఒకవేళ నిజమైన మీది ప్రేమ అయితే మీరు ఒప్పించాలి, అంటే మీ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ, అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో కానీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కానీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఈ విషయంలో కొంచెం భార్గవిది కూడా తప్పే. ఎందుకంటే సో మనం ఒక టాపిక్ మాట్లాడినప్పుడు అక్కడ లవర్స్ది తప్పు ఉంటుంది, ఇక్కడ పేరెంట్స్ది తప్పు ఉంటుంది. అదేవిధంగా నేను ఏమని మాట్లాడతానంటే భార్గవిది చిన్న ఏజ్, అంటే తను డిగ్రీ 2nd ఇయర్ డిస్కంటిన్యూ చేస్తున్నా అని సంథింగ్ ఏదో చెప్పింది నాకు. అంటే డిగ్రీలోనే ప్రేమించి అంటే పెళ్లి చేసుకోవడం అవసరం అంటారా? అంటే చాలామంది అంటే భార్గవి చేసిన తప్పే చాలామంది చేస్తున్నారు. ఈ మధ్య అయితే 10th అయిపోగానే 18 సంవత్సరాలు నిండగానే మేము మేజర్స్ అయిపోయినాం, మేము పెళ్లి చేసుకుంటే ఎవరు ఏమన్నారు అని చెప్పేసి పెళ్లి చేసుకుని డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఉండడం, అంటే మేము మేజర్స్ అయిపోయినాం పెళ్లి చేసుకుంటామని చేయడం. సో ఇవన్నీ తప్పే అంట. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కష్టపడి పెంచినప్పుడు పేరెంట్స్తో చెప్పాలి, అంటే మీకు ధైర్యం లేకుండా అసలు ప్రేమించొద్దు, అంటే వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో చెప్పినాక ఒప్పిస్తేనేమో పెళ్లి చేసుకోవాలి, లేకుంటే సైలెంట్ ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయడం జరిగింది భార్గవి వాళ్ళు, అంటే వాళ్ళ ఇంట్లో తెలియకుండా వచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది. సరే పెళ్లి చేసుకున్నారు, సో పెళ్లి చేసుకున్న తర్వాత ఉన్నారు, బట్
నేను ఏమంటానంటే సరే మీరు ఒప్పించలేరు పక్కన పెట్టండి. సో పెళ్ళైన తర్వాతనన్నా అంటే వాళ్ళ కాళ్ళ మీద పడి అంటే భార్గవి వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి మమ్మల్ని క్షమించండి, సో మిమ్మల్ని కాదని చెప్పేసి మేము పెళ్లి చేసుకున్నాం అది ఇది అని చెప్పేసి అడిగన్నా ఉండాలి. సో ఎక్కడన్నా దూరంగా ఎక్కడన్నా వెళ్ళి ఉండాల్సింది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ ఎక్కడికో వెళ్ళి ఉంటే ఈ హత్య జరిగి ఉండేది కాదు కదా. నిన్న మనం తనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు తను మాట్లాడుతుంది అంటే మాట్లాడినప్పుడు నాకు అక్కడ ఏమేమి సన్నివేశాలు నాకు బాధ కలిగించినాయి అంటే సో బంటి వాళ్ళ నాన్న అసలు తన హెల్త్ బాగాలేదు, మేము వెళ్ళినప్పుడు అంటే మంచం పైన పండుకొని ఉన్నాడు. సో ఆ వ్యక్తి ఇప్పుడు భార్గవిని చూసుకుంటాడా? సో భార్గవి తనని చూసుకోవాలి. సో భార్గవి ఉండడానికి ఇప్పుడు ఇల్లు కూడా లేదు, అంటే ఇన్ని రోజులు వాళ్ళు రెంట్ దాంట్లో ఉన్నారు. సో అక్కడ మనం ఇంటర్వ్యూ చేసిన ప్లేస్ మాత్రం వీలేదంట. సో నేను అడిగా ఈ క్వశ్చన్ భార్గవిని, సో ఇల్లు కూడా లేదు మరి ఎట్లా బ్రతుకుతావు, సో నెక్స్ట్ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు సో బంటి వాళ్ళ అక్క బావ నన్ను చూసుకుంటారు, వాళ్ళు చదివిస్తారు, నేను చదివిన తర్వాత ఒక జాబ్ సంపాదిస్తే ఆ జాబ్తో మా మామయ్యని చూసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ టైంలో కూడా ఆ మాటలు మాట్లాడడం చాలా గ్రేట్, అంటే తను చాలా ధైర్యంగా ఉంది. అదేవిధంగా మా అన్నలకి శిక్ష పడాలి, వాళ్ళు చనిపోవాలి, మా హస్బెండ్ ఎట్లా చనిపోయిండో వాళ్ళు కూడా అట్లా చావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే ఒక దళిత కుటుంబంలో ఒక హత్య జరిగింది. ఇప్పుడు అంటే వేరే కులం వాళ్ళు దళిత కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిని చంపడం జరిగింది. సో ఇక్కడ సూర్యాపేట్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు దానిపైన ఇప్పటివరకు స్పందించలే. సూర్యాపేట్కి మున్సిపల్ చైర్పర్సన్ అయిన మహిళ తను కూడా స్పందించలే, అంటే తను కూడా ఒక దళిత మహిళ. సో ఒక మహిళకి ఇక్కడ అన్యాయం జరిగినప్పుడు అంటే దళిత మహిళ అని కాదు, ఒక మహిళ అంటే ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఒక మహిళ వచ్చి స్పందించాలి కదా. సో తను కూడా స్పందించలే. అంటే వీళ్ళిద్దరు ఎందుకు స్పందించలే అంటే నా భార్గవి వల్ల అమ్మ నాన్న వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనా, లేకుంటే బైరి మహేష్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనా, సో దేనివల్ల వీళ్ళు స్పందించలేకపోయారు. అంటే వీళ్ళు తక్కువ కులం, వీళ్ళు ఏం చేయలేరని చెప్పేసి స్పందించలేరా? సో ఎందుకు స్పందించలేరో వాళ్ళు ఈ వీడియో చూసైనా కానీ వాళ్ళు స్పందిస్తే కొంచెం బెటర్ అనుకుంటా. అదేవిధంగా బంటి వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు నేను నిజం చెప్తున్నా, నాకు మాట్లాడుతుంటేనే నాకు నా కళ్ళల్లోకి వాటర్ రావడం జరిగింది. ఎందుకంటే సో మేము కులం తక్కువ వాళ్ళం, సో మా దగ్గర డబ్బు లేదు, ఏం లేదు, మాకు న్యాయం జరగదు అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇంక అయిపోయింది అని అయిపోయింది, ఇంకా చనిపోయిండు, ఇక మేము పట్టించుకోవద్దు అన్నట్టు మాట్లాడిండు. అప్పుడు నేను అడగడం జరిగింది, అంటే బంటి చనిపోయింది ఇంకా చనిపోయిందని వదిలేస్తారంటే ఏం చేయగలం సార్, అయిపోయింది, మేము కులం తక్కువ, మా దగ్గర డబ్బు లేదు, ఒక వకీల్ సాబ్కి మేము డబ్బులు ఇచ్చే స్తోమత లేదు, ఇంకా మేము మర్చిపోయి మేము పోరాటం చేస్తే వేస్టే కదా, మేము పోరాటం కూడా చేయలేము అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్కసారి మీరు ఆలోచించండి. సో బంటి వాళ్ళు మాల వాళ్ళు అంటే ఎస్సీలో మాల కులస్తులు వాళ్ళు బంటి వాళ్ళు. సో మాల కులస్తులకు సంబంధించిన వ్యక్తులు ఒక్కరు కూడా స్పందించలేరేంది? V6 ఫౌండర్ సో వివేక్ గారు ఒక మాల మహాగర్జన అని చెప్పేసి ఒక సభ పెట్టడం జరిగింది సో రీసెంట్గా. సో వాళ్ళు ఎందుకు స్పందించలేదు? సో రెంజన్ల రాజేష్ అన్న ఒక మాల, ఆయన ఎందుకు స్పందించలేదు? బైరి నరేష్ ఆయన ఎందుకు స్పందించలేదు? సో చాలామంది ఇంకోటి బైరి మహేష్ ఇక్కడ చంపడంతో సో బైరి నరేష్కి బైరి మహేష్కి ఏమైనా సంబంధం ఉందా అంటే వీళ్ళు చుట్టాలని చెప్పేసి చాలామంది కూడా మన ఇంటర్వ్యూకి కామెంట్ చేయడం జరిగింది. సో అదేంటో అంటే బైరి మహేష్కి బైరి నరేష్కి ఏదన్నా అంటే రిలేషన్ ఉందో లేదో మనకు తెలియదు కానీ బట్ చాలామంది కామెంట్ చేయడం జరిగింది. బట్ బైరి నరేష్ వేరు, బైరి మహేష్ వేరు. సో బైరి మహేష్ అనే వ్యక్తి ఇక్కడ చంపడం జరిగింది. దళితుల మీద ఏదైనా జరుగుతూ మాట్లాడే వ్యక్తులు వీళ్ళు. రెంజర్ల రాజేష్ అట్లాగా బైరి నరేష్ అన్న ఇక్కడ ఎందుకు భార్గవి దగ్గరికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు? సో ఇది ఒక క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మా సూర్యాపేట ఎమ్మెల్యే అయిన జగదీష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా అక్కడ చైర్పర్సన్ అయిన ఒక మహిళ కానీ అదేవిధంగా ఈ రెంజన్ల రాజేష్ గారు కానీ సో బైరి నరేష్ గారు కానీ సో వీళ్ళందరూ ఎందుకు అక్కడ స్పందించలేదు? సో ఎందుకు స్పందించలేదు అంటే స్పందిస్తే పొలిటికల్గా ఏమైనా అవుతుందని స్పందించలేదా? అదేవిధంగా నిన్న మనం మాట్లాడినప్పుడు పోలీసులు కూడా మాకు స్పందించట్లేదు, అంటే వాళ్ళు ఖననం చేసినంత వరకు వీళ్ళు హడావిడి చేయడం జరిగింది, ఖననం చేసిన తర్వాత ఒక్కరు కూడా మా ఇంటి దగ్గర రాలేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు, అంటే వాళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, మేము దళితులం కాబట్టి మేము మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు బంటి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అక్క, వాళ్ళ బావ వీళ్ళు మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి అంటే వాళ్ళ నానమ్మ రెచ్చగొట్టినందుకు వీళ్ళు చంపారా, లేకుంటే నిజంగా మా పరువు పోయిందని చెప్పేసి మేము ఫ్రెండ్స్లో తలెత్తుకోలేకపోతున్నామని వీళ్ళే చంపారా అనేది మనకు తెలియదు. బట్ విచారణలో మాత్రం మా నానమ్మ మొహంలో సంతోషం చూడాలని చెప్పేసి బంటిని మేము చంపడం జరిగింది. సో మా చెల్లె వెళ్ళిపోవడంతో, వేరేవాడిని పెళ్లి చేసుకోవడంతో, దళిత కులస్తుని పెళ్లి చేసుకోవడంతో మా పరువు పోయింది, అందుకే మా చెల్లె వాళ్ళ హస్బెండ్ని బంటిని మేము చంపేశామని చెప్పి ఉన్నారా?
పర్టికులర్గా మనకు అంటే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే కానీ మనకు తెలియదు. ఇప్పటివరకు అయితే అందిన విషయం అయితే ఇక్కడ వరకు అంటే వాళ్ళ నాన్నమ్మ చెప్పినందుకు మేము చంపినామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంటే ఈ స్టోరీలో మీకు ఏమర్థమైంది అంటే దళితులని ప్రేమించొద్దా, సో దళితులు మనుషులు కాదా, దళితులు ప్రేమించుకోవద్దా. సో ఇది అందరికి ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఒకవేళ అంటే పెద్ద కులస్తులని దళితులు ప్రేమిస్తే అంటే చంపేస్తారా, అంటే బ్రతికుండొద్దా? అంటే ఇప్పుడు మీరు ఈ జనరేషన్లో ఇంకా కులం 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 అని చెప్పేసి ఉంటే ఇంకా సమాజం ఎట్టే వెళ్ళిపోతుందో మీకే తెలియాలి. సో అదే నల్గొండ జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం మిర్యాలగూడలో జరిగింది. సేమ్ అదే నల్గొండ జిల్లాలో ఇక్కడ జరగడం జరిగింది. కానీ నల్గొండ జిల్లాకు సంబంధించిన పొలిటికల్ లీడర్లు కానీ కొంతమంది ఎవ్వరు స్పందించలేదు ఈ టాపిక్ పైన. ఎందుకు? వాళ్ళు జస్ట్ దళితులనే. సో వాళ్ళకి న్యాయం జరుగుతుందా? సో వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే అంటే మనలాంటి వాళ్ళు స్పందించి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి అసలు ఏమీ లేదు. అసలు వీళ్ళ నాన్నని చూస్తే మీకే అర్థమవుతుంది. మీరు వీడియోలో చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కూడా స్క్రీన్ పైన ఇస్తారు, వాళ్ళ నాన్నని చూడండి ఒకసారి మీరు. సో మా దగ్గర వాళ్ళ నాన్న మాట్లాడడం జరిగింది, మా దగ్గర డబ్బు లేదు, ఇంకా మాకు న్యాయం జరగదు, ఇంకా వదిలేసినాం, చనిపోయిండు బట్ చంపేస్తే వీళ్ళిద్దరిని చంపాల్సింది. సో ఇప్పుడు అమ్మాయి జీవితం ఏమైపోతుంది అని చెప్పేసి బంటి వాళ్ళ నాన్న బాధపడుతున్నాడు. అంటే ఇక్కడ ఒక 3-4 నెలలకే బంటి పెళ్లి చేసుకున్నందుకు ఒక కోడల్లాగా భావిస్తున్న ఇతను అంటే భార్గవి వాళ్ళ అమ్మ నాన్నకి అంటే ఆ బాధ లేకుండా ఉండొచ్చా? అంటే మా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, తనని పిలుద్దాము, సో ఎట్లాగో పెళ్లి చేసుకున్నారు కదా, సో వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని చెప్పేసి ఒక థాటನ್ನು ఉండాల్సింది. ఇంకో విషయం ఏంటంటే సో భార్గవి వాళ్ళ అన్నలు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారంట, ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందంట. సో వాళ్ళ ప్రేమ ఒప్పుకున్న వాళ్ళు భార్గవి ప్రేమ ఎందుకు ఒప్పుకోలేరు? సో ఈ క్వశ్చన్ నేను భార్గవిని అడగడం జరిగింది. అంటే మా కులం వాళ్ళని ప్రేమించలేను కాబట్టి, వేరే కులం వాళ్ళని ప్రేమించిన కాబట్టి నా పెళ్ళి ఒప్పుకోలేరు, నా ప్రేమను ఒప్పుకోలేరు, బట్ మా అన్నలు ఇద్దరు అంటే సేమ్ కులంలో వాళ్ళని ప్రేమించారు కాబట్టి వాళ్ళ లవ్ ఒప్పుకున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పేరెంట్స్ మీరు చిన్నప్పటి నుంచి ఇంకా పెట్టుకోవాలన్నమాట. ఇంకా అంటే మీ పిల్లల్ని దళితులతోటి వేరే కులస్తులతోటి మాట్లాడొద్దు, సో ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఇవన్నీ చెప్పాల్సింది. ఎందుకంటే అట్లా చెప్తే మీ ఇద్దరు పిల్లలు సో ఇక్కడ భార్గవి వాళ్ళ దాంట్లో చూస్తే వీళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ కొడుకులు బంటితో స్నేహం చేసేవాళ్ళు చేసి ఉండకపోవచ్చు. సో బంటి వాళ్ళ ఇంటికి పోకుండా ఉంటుండే, అసలు బంటి ఈ అమ్మాయిని చూడకపోతుండే, సో వీళ్ళిద్దరు ప్రేమించుకోకపోతుండే, సో పెళ్లి చేసుకోకపోతుండే, ఇట్లా చనిపోకపోతుండే బంటి. సో అంటే ఇక్కడ పేరెంట్స్ తప్ప లేకుంటే పిల్లలది తప్ప, అంటే ప్రేమించుకుంటున్న లవర్స్ది తప్ప, ఎవరిది తప్ప అంటారు మీరు? బట్ నేనైతే ఇద్దరిది తప్పంట. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా ఈ భార్గవి అనే అమ్మాయికి మీరు ఎంతమంది సపోర్ట్ చేయాలనుకుంటున్నారో సో వీ విల్ సపోర్ట్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఎందుకంటే ఒక దళిత కుటుంబంలో హత్య జరిగింది. సో నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు అంటే భార్గవిని కూడా పోషించడానికి లేనంత దీనస్థితిలో ఉన్నారు. సో బంటి వాళ్ళ పేరెంట్స్. సో బంటియే ఏదో కొంచెం చదివి దాని తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు కొనసాగిస్తూ ఏదో వాళ్ళ ఇల్లు గడవడానికి తనే పోషిస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒక్కసారి మీరు చూడండి, భార్గవి వాళ్ళ మామయ్యని మీరు చూడండి. సో ఆయన ఏ పని చేయలేడు. సో ఆయన హెల్తే బాగాలేదు. నిన్న మేము వెళ్ళినప్పుడు ఆయనకి ఇంజెక్షన్ కానీ టాబ్లెట్స్ కానీ మన వీడియో ముందే ఇవ్వడం జరిగింది. సో తను భార్గవిని చూసుకోలేడు. సో భార్గవి తినని చూసుకోవాలి. సో భార్గవి జాబ్ సంపాదించాలంటే ఆమెకు ఒక డిగ్రీ అని ఉండాలి. ఇప్పటివరకు తనకు డిగ్రీ కూడా లేదు. సో మీరు భార్గవి సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. మన శివ స్టూడియోస్ ఎప్పటికీ అంటే ఇట్లాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలని చెప్పేసి ఎట్లాగో అనుకుంటాం కాబట్టి భార్గవికి మనం సపోర్ట్ ఉందాం. బట్ నేనైతే చాలామందికి ఒకటే చెప్తున్నా. సో చాలామందిని నేను ఇప్పుడు చూస్తున్నా చిన్న ఏజ్లోనే స్కూలింగ్లోనే ఇంటర్లోనే ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఇంత చిన్న ఏజ్లో అసలు అది ప్రేమ అట్రాక్షన్ అనేది ఒక థాట్ ఉండాలి. నిజంగా మనం ప్రేమించుకుంటున్నామా లేకుంటే మా ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ ఉందా అని చెప్పేసి కొన్ని మనం చూస్తున్నాం. పెళ్లి చేసుకుంటారు, 1 సంవత్సరానికి విడిపోతారు. అంటే ఆయన నాకు నచ్చలేడు, ఈమె నాకు నచ్చలేదు అని చెప్పేసి విడిపోతున్నారు. సో ఏమనుకుంటున్నారు అసలు? అంటే మేజర్స్ అవ్వగానే పెళ్లి చేసుకోవడం, సో తల్లిదండ్రులను కాదని చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసుకోవడం. సో దీనిపైన కూడా సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్పందించండి. సో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్? పేరెంట్స్ కరెక్టా లేకుంటే ప్రేమించుకుంటున్న ఈ లవర్స్ కరెక్టా? సో దీనిపైన కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా భార్గవి వాళ్ళ ఫ్యామిలీకి అంటే న్యాయం జరగాలి అని చెప్పేసి పోలీసులని అట్లాగే
రాజకీయ నాయకులను నేను వేడుకుంటున్నా. సో ఎందుకంటే ఇప్పటికైనా మీరు స్పందించండి. అంటే ఒక దళిత ఫ్యామిలీలో హత్య జరిగింది. సో వాళ్ళకు న్యాయం జరగాలంటే అంటే పొలిటికల్ లీడర్సు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ స్పందించాలి. సో స్పందిస్తారా అని చెప్పేసి శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.